చపాతీ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నా. గోధుమ పిండిలో రొట్టి క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండాలంటే ఫ్రెండ్స్ ఇలాగ ఉంటాయి. గోధుమ పిండి రొట్టెలు ఇలా ఉంటాయి. మనకి ఇలా క్రిస్పీ అండ్ టేస్టీగా కావాలనుకుంటే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒట్టి తినేవచ్చు అలాగ చపాతీలు, అంత రుచిగా ఉంటుంది. అలా రుచిగా రావాలంటే గోధుమ పిండిలో కొంచెం సోడిపిండి యాడ్ చేసుకోండి, సరేనా? సోడిపిండి యాడ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, హెల్దీ ఫుడ్ కదా సోడిపిండి. సో కొంచెం సోడిపిండి యాడ్ చేసుకొని రొట్టెలు పావేసి వేపసారు అనుకోండి ఫ్రెండ్స్, పిల్లలు అలా తినేస్తారు. ఒట్టి చపాతీలు అలా తినేస్తారు. కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోండి ఇలాగ, సరేనా? చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అది మన తెలుగు వాళ్ళకి చెప్పక్కర్లేదు, ఎందుకంటే సోడిపిండి జావ తాగుతారు కాబట్టి. ఇక ఇలాగ ఉంటవి, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటవి, క్రిస్పీగా కూడా ఉంటాయి. కూర అసలు కూరతో అవసరం ఉండదు, ఒట్టివే తినేవచ్చు అలాగా. మరి చేసుకుంటారా సోడిపిండితో?